కాకినాడ జిల్లాలో కొత్త కయ్యాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు తలనొప్పులు ఎదురవుతున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఫార్ములాను లీడర్లు కూడా ఫాలో అవుతున్నారు. డిమాండ్ ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలన్న తపనతో ఎలాంటి తేడా వచ్చినా కండువాలు మార్చేస్తున్నారు. పోలింగ్ టైంలో ఉన్న డిమాండ్కు క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఓటింగ్కు చాలా రోజులున్నా అభ్యర్థులు మాత్రం క్యాంపెయిన్లో దూసుకుపోతున్నారు. డోర్ టు డోర్ టచ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఒక స్పష్టత వచ్చింది. జిల్లాలో జనసేన తరఫున 2 అభ్యర్థులు పోటీలో ఉంటే టీడీపీ నుంచి మరో 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో బరిలో ఉన్నారు. ఇక పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ లోకల్ లీడర్ల నుంచి అలకలు ఎక్కువైపోతున్నాయి. మా ఇంట్లో ఫలానా కార్యక్రమానికి మీరు రాలేదు, ఇప్పుడు మాత్రం ఓట్లు కావాలంటున్నారు అని గట్టిగానే చెబుతున్నారు. మొన్నటి వరకు పనులు చేయించుకున్న గ్రామస్థాయి లీడర్లు కూడా డోస్ పెంచుతున్నారు. అభ్యర్థులకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పోటీ చేస్తున్న వారికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎవరు ఎటువైపు నుంచి భీష్మించి కూర్చుంటారో అని తలలు పట్టుకుంటున్నారు. ఏమాత్రం టంగ్ స్లిప్ అయినా అసలుకే మోసం వస్తుందని ఆచితూచి స్పందిస్తున్నారు. అన్ని పార్టీల్లోనూ సమస్య సేమ్ టు సేమ్. అభ్యర్థుల నుంచి ఏమైనా తేడా వస్తే కండువా మార్చడానికి కూడా రెడీ అయిపోతున్నారు లోకల్ లీడర్లు. మమ్మల్ని పట్టించుకోలేనప్పుడు మేమెందుకు పట్టించుకోవాలని ఎదురు ప్రశ్నిస్తున్నారు. వెయిటేజ్ ఉన్న దగ్గరికి వెళ్లిపోతామంటూ డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో ఒక 100 మందిని పోగు చేసేవారు కూడా ఇప్పుడు హై ప్రొఫైల్ రాజకీయాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల షర్టు మార్చినంత సులభంగా కండువాలు మార్చేస్తున్నారు లీడర్లు. వారికి కూడా డిమాండ్ ఉంటుంది. మరొక వైపు పార్టీ నేతలు కూడా లోకల్ లీడర్స్ ని ప్రసన్నం చేసుకోవడానికి గట్టిగానే పాటుపడుతున్నారు. ఎలక్షన్ రోజులు కదా, ఇప్పుడు టైం వాళ్లది అని సర్ది చెప్పుకుంటున్నారు. గ్రామస్థాయి లీడర్లు కూడా గట్టిగానే వర్కౌట్ చేస్తున్నారు. మీకు అవసరం లేకుంటే చెప్పండి, మా పని మేం చూసుకుంటామని పెద్ద పెద్ద డైలాగులు పేల్చుతున్నారు. ఎన్నికల సమయం కాబట్టి వారిని బుజ్జగించి తమ దారికి తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు అభ్యర్థులు.